ప్రెసెంట్ మనం చూస్తే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మనం ఒకసారి గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ తో పాటు మహారాష్ట్ర గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మహారాష్ట్ర మొత్తం కూడా ఇక్కడ మిక్స్డ్ కల్చర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి మిక్స్డ్ కల్చర్ ఉన్న మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలుపు ఎంతవరకు సాధ్యమవుతుందో మీరు అనుకుంటున్నారు? రాజేష్ గారు వినిపిస్తుందా అండి? మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారండి, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడరా? వినిపిస్తుందా మేడం? ఎస్ వినిపిస్తుందండి. ఇందాక చెప్పినట్టు ఇటు ఎగ్జాక్ట్ గా మహారాష్ట్ర గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మిక్స్డ్ కల్చర్ అనేది కనిపిస్తోంది. అంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. అయితే మహారాష్ట్ర ఎన్నికలు ఎప్పుడు కూడా ఉత్కంఠను రేపుతూ ఉంటాయి. ఈసారి కాంగ్రెస్ కి మళ్ళీ పగ్గాలు ఇస్తుందని మీరు ఎంతవరకు అంచనా వేస్తున్నారు? ఈసారి అంటే మేము ఆ ఏరియాలో మహారాష్ట్రలో ఒక విదర్భ మొత్తం తిరగడం జరిగింది మేడం. సో తప్పకుండా పబ్లిక్ ఎక్కడ చూసినా అంటే ఆల్ సెక్టర్స్ అంటే అగ్రికల్చర్ సెక్టర్ కానీ బిజినెస్ సెక్టర్ కానీ 10 సంవత్సరాలు వాళ్ళు పడే కష్టాలు అవన్నీ వెలబోసుకున్నారు. తప్పకుండా ఈసారి మహా వికాస్ అగాడి అంటే కాంగ్రెస్ అలయన్స్ తప్పకుండా ఓటేసి ఈసారి మార్పు మాత్రం కోరుకుంటున్నారు. మాత్రం మన తెలంగాణలో ఎట్లయితే మార్పు కోరుకున్నారో తప్పకుండా అక్కడ కూడా మార్పు కోరుకుంటున్నారు. మేము గ్రౌండ్ లెవెల్ నుంచి పై లెవెల్ వరకు తిరగడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈసారి మాత్రం మహారాష్ట్రలో మాత్రం కాంగ్రెస్ అలయన్స్ మాత్రం తప్పకుండా ఫామ్ చేస్తుంది మేడం గవర్నమెంట్. ఆ గట్టి నమ్మకం అయితే మాకుంది. అయితే రాజేష్ గారు చూస్తే జార్ఖండ్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. జనరలీ జార్ఖండ్ లో ఒక్కసారి ఎన్నికయ్యి అటు సీఎం పగ్గాలు చేసిన వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం ఎన్నికైనా ఇప్పటి వరకు ట్రెండ్ అయితే కనిపించలేదు. మరి వాట్ యు సే అబౌట్ జార్ఖండ్ లో కూడా కాంగ్రెస్ అనుకుంటున్నారా? అంటే జార్ఖండ్ గురించి అంటే మేడం ఇప్పుడు ఈ 10 years ఆఫ్ బీజేపీ సెంటర్ లో ఏ సెక్టర్ కూడా పెద్దగా ఇంప్రూవ్ కాలేదు. అంటే ఎస్పెషల్లీ బిజినెస్ అండ్ ఒక్క సెక్టర్ ఒక్క వర్గానికి మాత్రమే సపోర్ట్ చేశారనే విధంగా మాకు వినిపిస్తున్నది జార్ఖండ్ లో. కాబట్టి మేము మా హోప్ మాత్రం జార్ఖండ్ కూడా ఫామ్ చేయాలనే కోరికల్లో ఉన్నాం మేడం. కానీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మహారాష్ట్ర డెఫినెట్లీగా కాంగ్రెస్ ఫామ్ చేస్తారని అనుకుంటున్నాం. రాజేష్ గారు అటు చూస్తే రేవంత్ రెడ్డి గారిని కూడా ఇటు బరిలోకి దింపారు. అయితే కంప్లీట్ గా ఆయన వెళ్ళి అక్కడ ఒకవేళ గనక ఇక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గనక గెలిస్తే ఇక్కడ ఒక అన్న, హైదరాబాద్ లో ఒక అన్న కూడా ఉంటారు మీకు అని చెప్పారు. సో ఈ ఎమోషనల్ స్ట్రాటజీ అనేది అక్కడ వర్కౌట్ అయిందని ఎంతవరకు అనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏవైతే హామీలు అమలు చేశారో అక్కడ బ్యానర్స్ ఫైట్ కూడా జరిగింది అనేది అందరికీ తెలుసు. సో దాని గురించి ఏమంటారు? లేదు మేడం, రేవంత్ రెడ్డి గారి క్రేజ్ మేము రేవంత్ రెడ్డి గారి సభలు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మా ఏరియాలో మేము విదర్భ ఏరియాలో ఏదైతే ఇన్ఛార్జ్ గా ఉన్నామో ఆ ఏరియాలో కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారికి అంటే అది అంటే వారి ఆదరణ చూస్తే మేమే ఆశ్చర్యపోయాం. అంటే రేవంత్ రెడ్డి గారి క్రేజ్ అంతా ఉంది అని. ఎందుకంటే తెలంగాణలో జరిగిన ప్రతి ఒక్క స్కీమ్ ఎలా అయితే ఉన్నాయో అవన్నీ అక్కడ దాకా కూడా పాకిపోయాయి. కంపల్సరీగా మాకు కూడా ఆ హామీలు ఏవైతే కాంగ్రెస్ మహా వికాస్ అగాడి ఏవైతే ప్రామిస్లు ఇచ్చాయో స్కీమ్ లో 5 స్కీమ్స్ తప్పకుండా మాకు కూడా అమలు అవుతాయని చెప్పిన రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. ఎందుకంటే మనకు ఆ రోజు ఏదైతే మహారాష్ట్ర నుంచి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారో వారు కూడా అక్కడి నుంచే కాబట్టి మా విదర్భ ఏరియా నుంచి కాబట్టి తప్పకుండా అమలు అవుతాయని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఏమన్నా కూడా మేము సెంటర్ నుంచి మాట్లాడి రాహుల్ గాంధీ గారితో మాట్లాడి సోనియా గాంధీ గారితో మాట్లాడి మీకు అమలు ఇస్తామని చెప్పడం జరిగింది. పబ్లిక్ కూడా ఆ నమ్మకంతో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీ కూటమి ఏదైతే ఉందో దానికే సపోర్ట్ చేస్తూ కూడా ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాము. అయితే హర్యానాలో లాగా ఈసారి ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యి ఈసారి కాంగ్రెస్ కూటమికి పాజిటివ్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? 100% మేడం. అంటే మేము గ్రౌండ్ లెవెల్లో చూసినాము, ఎగ్జిట్ పోల్స్ పక్కకు పెట్టండి, మేము గ్రౌండ్ లెవెల్లో చూసినాము. గ్రౌండ్ లెవెల్లో ఉన్నాం కాబట్టి మహారాష్ట్రలో ఒక సెక్టర్ మొత్తం ఉన్నాం కాబట్టి మాకు ఐడియా ఉంది. ఎగ్జిట్ పోల్ తో సంబంధం లేదు. 100% మీరు ఈవినింగ్ వరకు చూడండి, 100% మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుంది. గ్రేట్. అయితే బీజేపీ నుండి అంటే ఎస్పెషలీ మహాయుక్తి నుండి గట్టిగా వినిపించే కౌంటర్ ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ కూటమి మహావికాస్ అగాడి గనక గెలిస్తే సీఎం పగ్గాలు ఎవరు చేపడతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అక్కడ ఆల్రెడీ ముగ్గురు ఈ సీఎం సీట్ కోసం కొట్టుకుంటున్నారు అనేది గట్టిగా చెప్తోంది. నిజమేనా? అంటే బీజేపీ అలయన్స్ కాంగ్రెస్ అలయన్స్ అంటున్నా మేడం?
కాంగ్రెస్ అలయన్స్ లో ముగ్గురు సీఎం సీట్ కోసం కొట్టుకుంటున్నారు అనేది మహాయుక్తి చేస్తున్న ఆరోపణ. దీంట్లో ఎంతవరకు నిజం ఉందండి? మేమున్న ఆ 25 రోజులు మేడం ఎక్కడ కూడా దీనికి ఎవ్వరు కూడా సీఎం పగ్గాల గురించి మాట్లాడలేదు. 100% అందరూ కూర్చొని అగాడి డిసైడ్ చేస్తుంది సీఎం గురించి మేడం. అది హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ గారు కూర్చొని డిసైడ్ చేసే పరిస్థితి. అది మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ఎక్కడ కూడా మేము అన్ని రోజులు తిరిగితే ఎక్కడ కూడా సీఎం ప్రస్తావన కూడా రాలేదు. ఎవరు సీఎం అవుతారని రాలేదు. ఫస్ట్ గెలవాలి, మనకు మార్పు కావాలనే కోరుకుంటున్నారు పబ్లిక్ అక్కడ. శ్రీ రాజేష్ గారు, ఒకవేళ కనుక మహారాష్ట్రలో గెలిస్తే సెకండ్ లార్జెస్ట్ స్టేట్ కాబట్టి ఇక్కడ ఈ ఎలక్షన్స్ ప్రభావం మళ్ళీ యూపీ మీద, బీహార్ మీద కూడా కనిపిస్తుంది. సో మహారాష్ట్రలో అసలు మీరు క్యాంపెయినింగ్ ఏ విధంగా చేశారు? మరికొద్ది గంటల్లో క్లియర్ అయిపోతుంది. సో బీజేపీని వద్దు అని ఇటు మళ్ళీ కాంగ్రెస్ వైపు మల్లుతారు అని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా మేడం. నేను చెప్పాను కదా, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా వాళ్ళు మార్పు కొనుక్కుంటున్నారు మేడం. ఒక సెక్టర్ కాదు, అన్ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చరిస్టులు అంటే కిసాన్ మోర్చా వాళ్ళు, అదేవిధంగా బిజినెస్ మెన్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు, ప్రతి ఒక్క సెక్టర్ చేంజ్ మార్పు కోరుకుంటారు. ఎందుకంటే 10 ఏళ్ళ వాళ్ళకి అయ్యింది ఏం లేదు, ఓన్లీ షో పుటప్ తప్ప ఎటువంటి లాభం జరగలేదు ఏ సెక్టర్ కూడా, అంటే కింది లెవెల్ నుంచి పై లెవెల్ వరకు. కాబట్టి తప్పకుండా వాళ్ళు కోరుకునేది మార్పులో తప్పకుండా మహావికాస్ అఘాడి ఈసారి మీ ఈవినింగ్ వరకు మీకే తెలుస్తుంది మేడం. తప్పకుండా ఫామ్ చేస్తుంది గవర్నమెంట్. కాంగ్రెస్ కూటమి కంపల్సరీ ఫామ్ చేస్తుంది మహారాష్ట్రలో. అయితే మహారాష్ట్ర ఎలక్షన్స్ ఇంకాస్త ఉత్కంఠగా ఉండడానికి కారణం ఇటు శివసేన మరియు ఎన్సీపీ విడిపోవడం, చీలిపోవడం. సో ఈ ఎలక్షన్స్ అసలు ఏది ఎగ్జాక్ట్ శివసేన, ఏది ఎగ్జాక్ట్ ఎన్సీపీ అని కూడా ఒక క్లారిటీ ఇస్తుంది అని అనుకోవచ్చా మనం? ప్రజలు అసలు ఒరిజినల్ శివసేనకి, ఒరిజినల్ ఎన్సీపీకి ఓటేస్తారని అనుకుంటున్నారా? మేడం, మన దగ్గర ఒరిజినల్ శివసేన, ఒరిజినల్ ఎన్సీపీ మన దగ్గర ఉన్న సింబల్ మాత్రం లేవు. క్యాండిడేట్లు మాత్రం మన దగ్గర ఉన్నారు. కాబట్టి పబ్లిక్, మహారాష్ట్ర పబ్లిక్ క్లియర్ కట్ గా డిసైడ్ అయి ఉంది. ఉద్ధవ్ ఠాక్రే ఈస్ యాక్చువల్ శివసేన అని కూడా డిసైడ్ చేసుకున్నారు. శరద్ పవార్ ఇస్ యాక్చువల్ ఎన్సీపీ అని కూడా డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే మేము తెలంగాణ నుంచి వెళ్ళి అక్కడ 20 రోజులు గ్రౌండ్ లో ఉన్నాం కాబట్టి మాకు వాళ్ళు పబ్లిక్ పల్స్ ఏంది, ఏం డిసైడ్ చేసుకున్నారు అనేది మాకు క్లియర్ కట్ గా తెలిసింది. ఎందుకంటే మేము అక్కడ కొత్త వాళ్ళం కాబట్టి మాతో వాళ్ళు దాచి పెట్టుకునేది ఏం లేదు. తప్పకుండా మాకు క్లియర్ కట్ గా కనిపించింది. యాక్చువల్ పార్టీ శివసేన అయినా, ఎన్సీపీ అయినా కాంగ్రెస్ తోటే ఉన్నారనేది క్లియర్ కట్ గా మనకు పబ్లిక్ చెప్తా ఉన్నారు. రాజేష్ గారు, ఇటు మహారాష్ట్రలో చూసుకుంటే మరాఠా రిజర్వేషన్స్ కానివ్వండి, లేకపోతే ఉల్లి రైతులు చేసిన ఆందోళనలు కానివ్వండి, ఇవన్నీ ఒక బీజేపీకి ఒక పెద్ద నెగిటివ్ ఫ్యాక్టర్లా అయితే మాకు కనిపిస్తున్నాయి. నిజంగా ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇటు కాంగ్రెస్ వైపుకి ప్రజలందరూ మళ్ళేందుకు ఉపయోగపడ్డాయి అని మీరు అనుకుంటున్నారా? అసలు అక్కడ ప్రజలు నాడి, ఇందాక మీరు చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లో మీరు అందరితో మాట్లాడారు, అందరి దగ్గర తిరిగారు కాబట్టి యూ క్లియర్ దట్ కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు విన్. సో దీనికి సంబంధించి అంటే ఇవన్నీ నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయ్యాయి అని అనుకుంటున్నారా? నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయినా మేడం. ఆడ మెయిన్ గా ముఖ్యంగా నేను తిరిగిన విదర్భ ఏరియాలో సోయాబీన్ అండ్ కాటన్ ఇస్ ద మేజర్ క్రాప్. ఆ రెండింటికి కూడా గిట్టుబాటు ధర లేదు, అంత దళారులతో నడుపుతున్నారు. కాబట్టి అగ్రికల్చర్ ఇస్ ఆర్ అన్హ్యాపీ విత్ బీజేపీ గవర్నమెంట్. సో మేము ముఖ్యంగా అంటే వాళ్ళకు మేజర్ క్రాప్ సోయాబీన్ అండ్ కాటన్, దానికే గిట్టుబాటు ధర రాకపోతే ఇంకా వాళ్ళు ఎలా బతకాలి? మేము పెట్టుబడి కూడా మాకు వస్తలేదు. మేము సంపాదించేది మొత్తము ఈ దళారులతోటే సరిపోతుంది. ఈ బీజేపీ గవర్నమెంట్ చేసింది మాత్రం అదే. కాబట్టి అగ్రికల్చర్ కిసాన్లు కూడా మానతోటే ఉన్నారు మేడం. అంటే కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, అగాడితో ఉన్నారు. అయితే అందరూ కూడా అంటే ఇక్కడ ఎవరైతే ఎగ్జిట్ పోల్స్ చేశారో అందరూ కూడా ఏమంటున్నారంటే కంప్లీట్గా బీజేపీ కూటమి ఇక్కడ మహిళలకి 1500 రూపాయలు ఇస్తుంది కాబట్టి అందరూ అటువైపు మళ్ళీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. అంటే యా చెప్పండి. అంటే మేడం, మేము కూడా మహిళలు వస్తే 3000 ఇస్తామని చెప్పినాము. వాళ్ళకి ఐడియా ఉంది. అంటే పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు తప్పకుండా తీరుస్తారని చెప్పి ఎలా అయితే వాళ్ళకు అవగాహన ఉందో, తప్పకుండా ఈ 1500 ఎలక్షన్ కంటే అంటే 10 ఏళ్ళు చేసి లాస్ట్ 1 year ఎందుకు చేశారు అంటే కేవలం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మహిళలను ఆకర్షించుకోవడానికి చేసిన స్కీమ్ అని వాళ్ళ పబ్లిక్ కూడా తెలుసు. అని కాంగ్రెస్ వస్తే 3000 ఇస్తా అనే వార్త ప్రతి ఒక్క మహిళకు అర్థమైపోయింది. ఒకసారి జార్ఖండ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడదామండి. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ గారు ఫైనల్లో చేసిన కమెంట్, ఇటు బీజేపీ 500 crores
కేవలం ఓట్లు కొనుక్కోవడానికి మాత్రమే ఖర్చు పెట్టింది అని అన్నారు. అట్లాంటివి ఏమైనా ఇక్కడ మహారాష్ట్రలో కూడా జరిగాయని మీరు అనుకుంటున్నారా? లేదు, అటువంటి ఏం జరగలేదు మేడం. మహారాష్ట్ర ఇస్ వెరీ క్లియర్ విత్ కాంగ్రెస్ అగాడి, విత్ మహావికాస్ అగాడి మేడం. జార్ఖండ్ కు దీనికి సంబంధం లేదు. అది సెపరేట్ ఎలక్షన్, ఇది సెపరేట్ ఎలక్షన్. తప్పకుండా ఈడ జరిగిన ఎలక్షన్ మార్పు కోసం తెలంగాణలో అయితే జరిగిందో తప్పకుండా అలానే జరుగుతుంది మహారాష్ట్ర అని మాకు గట్టి నమ్మకం. ఒకసారి 2019 ఎలక్షన్ చూద్దామండి. 2019 ఎలక్షన్స్ కనుక మనం చూస్తే ఇటు ఇరు పార్టీస్ కంటే ఇప్పుడు కూడా సేమ్ అట్లానే మనకు కనిపిస్తుంది. నెక్ టు నెక్ ఫైట్ ఉంది. కానీ కేవలం ఒకళ్ళు ఇటువైపు మీ వైపు రావడం వల్ల అక్కడ పగ్గాలు మారిపోయాయి. సో ఈ సీఎం సీట్ అనేది ఎప్పుడు కూడా మహారాష్ట్రలో చాలా హాట్ సీట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈసారి కూడా నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తుంది కాబట్టి మ్యాజిక్ ఫిగర్ వచ్చినా ఇంకా 30 సీట్స్ ఎక్స్ట్రా రావాల్సి ఉంటుంది. సో దాట్ కూటమి ప్రభుత్వం ఇక్కడ 5 ఏళ్ళు నిలవడానికి. సో దానికి సంబంధించి మీరు ఎటువంటి స్ట్రాటజీస్తో ముందుకెళ్తారు? కూటమి మేడం, ఇట్ వాస్ ఎవ్రీథింగ్ వాస్ ప్రీ ప్లాన్. వి హావ్ డిసైడెడ్ ఎవరికి వచ్చినా మనం కూర్చొని డిసైడ్ చేద్దామని అనుకున్నట్టు మాకు అనిపిస్తుంది. ఫస్ట్ మనం గెలపాలి, బీజేపీని దింపాలి, మహారాష్ట్రను ఈసారి కాంగ్రెస్ అలయన్స్ పగ్గాలు తీసుకోవాలి. ఎవరు సీఎం అవుతారనేది సెకండరీ. ఫస్ట్ మనం వీ హ్యావ్ టు గెట్ ఆన్ టు ద సీట్, సీఎం సీట్, అండ్ మేక్ ష్యూర్ బీజేపీ డజంట్ కమ్ దేర్. మనము ఫస్ట్ ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి మర్చిపోయి ఇవాళ ఈవినింగ్ రిజల్ట్ గురించి ఆలోచించి, రిజల్ట్ రాగానే ఎవరు సీఎం అవుతారో దాని నెక్స్ట్ ప్రాసెస్ మేడం. తప్పకుండా దాంట్లో ఏం లేదు. ఇదంతా ఫ్రెండ్లీ కూటమి కాబట్టి మనం మన కూటమి పేరే వికాస్, మహావికాస్ అగాడి. మహారాష్ట్ర వికాస్ గురించి ఆలోచిద్దాం కానీ ఆ సీఎం అనేది హైకమాండ్ డిసైడ్ చేస్తారు. అయితే రాజేష్ గారు, యాజ్ యూ సైడ్ ఇందాక మన లోక్సభ ఎలక్షన్స్ చూసుకున్నా కూడా ఇటు లోక్సభ ఎలక్షన్స్లో కూడా క్లియర్గా కాంగ్రెస్ కూటమికి మాత్రమే మహారాష్ట్ర ప్రజలు పగ్గం కట్టారు. అయితే ఈసారి కూడా అదే మళ్ళీ రిపీట్ అయ్యి ఎగ్జిట్ పోల్స్, యాజ్ యూ సింగ్ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, హర్యానాలో ఏదైతే జరిగిందో సేమ్ అట్లానే ఇక్కడ కూడా తారుమారు అవుతుందని మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కాబట్టి ఈ లోక్సభ ఎలక్షన్స్ వేవ్ కూడా ఇటు మహారాష్ట్ర మీద పడింది అని మీరు గట్టిగా నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. లోక్సభలో మహాకూటమే స్వీప్ చేసింది కదా మహారాష్ట్రలో. సో మనకు కొంచెం పర్సెంటేజ్ తగ్గినా కూడా 100% మనమే విల్ మేక్ ఇట్ టు ద టాప్ ఇన్ మహారాష్ట్ర. అంటే మేము గ్రౌండ్ లో ఉన్నాం కాబట్టి, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఓటర్ను కలిసినాం కాబట్టి మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి మేము కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాం. తప్పకుండా ఈవినింగ్ వరకు మహాకూటమి గెలుస్తాం.